నా పేరు వై నందీశ్వర్ రెడ్డి, ఎస్డిసి 936th బ్యాచ్. ఇది ఒక రియల్ స్టోరీ. 1961 మదనపల్లి అనే ఒక ఊరు, చిత్తూరు డిస్టిక్. ఆ ఊరిలో ఒక బావి ఉండేది. ఆ బావిలో ఒక ఫ్లవర్ ఉండేది. ఆ ఫ్లవర్ వాల్యూ వచ్చేసి 1 crore. కాలిఫోర్నియా అనే దేశంలో 4 సైంటిస్టులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి విషయం తెలిసింది, ఇలా మదనపల్లిలో అనే ఊరిలో ఒక ఫ్లవర్ ఉండేది, ఒక ఫ్లవర్ ఉంటుంది. ఆ ఫ్లవర్ వాల్యూ 1 crore అని పరిశీలిద్దామని తీసుకెళ్దామని వచ్చారు. బావి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత చూశారు, అక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఆ ఫ్లవర్ వాల్యూ 1 crore అని. సరే, దాన్ని ఇప్పుడు బయటికి తీయాలి కదా, ఎలాగా అని ఆలోచిస్తున్నాక వీళ్ళు దిగుదాం ట్రై చేయగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, తీయలేకపోతున్నారు. అక్కడ 12 years ఒక బాలుడు వెళ్తున్నాడు. బాబు బాబుకరా బాబు అన్నాడు. సరే వచ్చాడు. ఇలాగ ఒక ఫ్లవర్ ఉంది బావి కింద, ఆ ఫ్లవర్ మాకు తీసి ఇవ్వాలి, నీకు అమౌంట్ ఇస్తాము అంత కావాలంటే అన్నాడు. సరే, నాకు అమౌంట్ ఇస్తే తీస్తాము, ఒక 100 rupees కావాలి, 100 rupees ఇస్తేనే తీస్తాము అన్నాడు. 100 rupees అంటే ఎక్కువ ఇస్తాం, మీకు తీయండి అంటే లేదు, నాకు 100 rupees కావాలి అన్నాడు. సరే ఓకే ఇస్తాము అన్నారు. సరే, ఈ బాలుడు ఉండి దిగడానికి రెడీ అవుతున్నాడు. తాడు కట్టండి, నేను దిగుతాను అని అన్నారు వాళ్ళు. మీరు తాడు కట్టి మీరు పట్టుకుని నేను దిగను, అక్కడ ఒక బక్కాయని వెళ్తున్నాడు కదా, ఆయన పట్టుకుంటేనే నేను దిగుతాను అన్నాడు. సరే అని ఆయన దగ్గరికి వెళ్ళి, ఇలా ఒక బాలుడు కింది ఫ్లవర్ దిగడానికి దిగాలనుకున్నాడు, అతను మీరు పట్టుకునే దిగుతాను అంటున్నాడు, కాబట్టి మీరైనా కొంచెం హెల్ప్ చేస్తారంటే నేను డబ్బులు ఇస్తేనే చేస్తాను అన్నాడు. సరే, ఎంత కావాలి అన్నాడు. 500 కావాలి అన్నాడు. 500 సరే 500 ఇస్తాము, వచ్చి పట్టుకోండి అన్నాడు. సరే పట్టుకున్నాడు. ఆ బాలుడు దిగాడు. దిగి చూస్తే అక్కడ 1 కాదు 4 ఫ్లవర్స్ ఉన్నాయి. పైకి చెప్పాడు, ఇక 1 కాదు 4 ఫ్లవర్స్ ఉన్నాయి, 4 తెమ్మంటారా అని అడిగాడు. ఆ 4 ఎన్ని ఉంటాయి తెమ్మండి అని సైంటిస్టులు అన్నారు. ఇక్కడ ఇతను నుండి సైగ చేశాడు, ఒక ఫ్లవర్కి 100 rupees ఇస్తున్నప్పుడు 4 ఫ్లవర్స్కి 400 ఇవ్వాలి అన్నాడు. సరే సరే అన్నాడు. పట్టుకున్న ఆయన మళ్ళీ అంటున్నాడు, నాకు 500 కాదు, 4 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి 2500 కావాలి అన్నాడు. సరే ఇస్తామా అని అన్నాడు. ఫ్లవర్స్ అని పైకి తెచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళ అమ్మని వీళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఫ్లవర్స్ తీసుకొని వెళ్తూ సూట్ కేసులో పెట్టుకున్నారు. సూట్ కేసులో పెడుతున్నాక వీళ్ళకి ఒక డౌట్ వచ్చింది. అవును, అతను పట్టుకుంటేనే ఎందుకు దిగుతా అన్నాడు, మేము పట్టుకుంటే ఎందుకు దిగాలన్నాడు. ఆ డౌట్ వచ్చి వాళ్ళకి వెళ్ళి చూశాడు. వాళ్ళకి వెళ్ళి వెళ్తుండగా వీళ్ళు డబ్బుల కోసం వస్తున్నారేమో అని వాళ్ళు ఉరకడం మొదలుపెట్టినారు. వాళ్ళు ఉరుకుతున్నారు, వీళ్ళు ఉరికి ఎలాగో పట్టుకొని మేము మీ డబ్బులు మీకు ఎన్నికి ఇవ్వమని వాళ్ళంటే, మీ డబ్బుల్ని అడిగాను మిమ్మల్ని, మీ డబ్బులు మాకు 1 రూపాయి వద్దు, మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, అది క్లారిఫై చేసి వెళ్ళండి అన్నాడు. సరే, ఆ డౌట్ అడగండి అని వాళ్ళంటే, మేము పట్టుకుంటే ఎందుకు దిగనన్నావు, ఆయన పట్టుకుంటేనే ఎందుకు దిగుతా ఉన్నావు అంటే, ఎందుకంటే అతను నా బాబు కాబట్టి, ఎందుకంటే అతను నా బాబు అన్నాడు. అప్పుడు వాళ్ళకి, అంటే ఇతను మీ బాబు అంటే మీ తండ్రియా అని అప్పుడు వాళ్ళకి అర్థమైందంటే, కాలిఫోర్నియా అనే దేశంలో ఒక మదర్ సన్ బాండింగ్ ఒకటే ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ ఇద్దరు ఫ్యామిలీ, ఈ తండ్రి కొడుకులు చూసినాక వీళ్ళిద్దరు అంటే తండ్రి కొడుకుల మధ్య కూడా బాండింగ్ ఉంటుందా అని ఒక దాన్ని తీసుకెళ్ళి కాలిఫోర్నియాలో వీళ్ళిద్దరూ చేసిన దాన్ని ఫేమస్ చేసినారు కాలిఫోర్నియాలో. స్టోరీ పట్టుకున్నాడు మా బాబు అయితే నాకెందుకు భయము అని చేస్తున్నాడు. అంటే తండ్రి అంటే ఏమిటి, ఒక భరోసా. తండ్రి అంటే ఏమిటి, ఒక నమ్మకం. తండ్రి అంటే ఏమిటి, నాకు ఒక సెక్యూరిటీ. ఆ విధంగా చేసేది ఇది యొక్క స్టోరీ. మీరు బాగా మాట్లాడారు.